కళ్యాణదుర్గం టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తుంది. అక్కడ టికెట్ కోసం ముందు నుంచి ఇద్దరు సీనియర్ల మధ్య గట్టి పోటీ కనిపించింది. వారిలో ఒకరు కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే, మరొకరు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేత. ఈసారి వారిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందా అని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తూ ఉంటే, ఇప్పుడు టికెట్ రేసులోకి ఒక బడా కాంట్రాక్టర్ కూడా వచ్చి చేరారు. గతంలో పీఆర్పీలో పనిచేసిన బడా కాంట్రాక్టర్ టీడీపీ టికెట్ కోసం పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారట. దాంతో కళ్యాణదుర్గం టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా తయారైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీకి బలమైన నియోజకవర్గం. 2004 వరకు అది ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో టీడీపీలోని నేతలంతా కలిసికట్టుగా తమ అభ్యర్థిని గెలిపించుకునేవారు. అయితే అది జనరల్ సెగ్మెంట్ అయినప్పటి నుంచే పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. 2004 నుంచి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అండగా ఉంటూ వచ్చిన ఉన్నం హనుమంతరామయ్య చౌదరికి 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. అప్పట్లో నియోజకవర్గం మారిన రఘువీరారెడ్డి ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. రెండు 2014లో ఉన్నం హనుమంతరాయ చౌదరి ఎమ్మెల్యేగా గెలుపొందగలిగారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఉన్నంకు వ్యతిరేకంగా చక్రం తిప్పిన జేసీ దివాకర్ రెడ్డి ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ఉమామహేశ్వరనాయుడికి కళ్యాణదుర్గం టికెట్ దక్కేలా చేశారు. అప్పట్లో ఫ్యాన్ గాలితో పాటు రఘువీరారెడ్డి భారీ ఎత్తున ఓట్లు చేల్చడంతో ప్రస్తుతం మంత్రి ఉషా శ్రీచరణ్ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఉన్న వర్గం తటస్థంగా ఉండిపోయి పార్టీకి పనిచేయలేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇక ఎన్నికల తర్వాత నుంచి ఉన్నం వర్సెస్ ఉమామహేశ్వరనాయుడు వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ప్రతి పార్టీ కార్యక్రమం పోటాపోటీగా నిర్వహిస్తూ సిగపట్లకు దిగుతున్నాయి. నియోజకవర్గంలో ఉన్నం వర్గానికి పట్టు ఉన్నప్పటికీ ఉమామహేశ్వరనాయుడికి జిల్లా నేతల అండదండలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. దీంతో రోజురోజుకి నియోజకవర్గంలో వర్గ విభేదాలు ముదురుతున్నాయి. తాజాగా ఉన్నం కోడలు అయిన వరలక్ష్మికి టికెట్ ఇవ్వమని ఉన్నం వర్గం డిమాండ్ చేస్తుంది. ఇలాంటి పరిణామాల మధ్యలో టికెట్ రేసులోకి ఇంకొకరు వచ్చి చేరారు. అమిలినేని సురేంద్రనాయుడు బడా కాంట్రాక్టర్గా ఏపీ, కర్ణాటక, తెలంగాణలో పేరుందాయనికి. ఈసారి కళ్యాణదుర్గం మీద దృష్టి పెట్టారు. కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ కోసం పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తున్నారట. ఓ పోలీస్ అధికారి సాయంతో ఆయన టీడీపీ పెద్దలపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. ఆర్థికంగా పార్టీకి సాయం చేస్తానంటూ బేరాలు పెడుతున్నారట. అయితే గత ఎన్నికల తర్వాత ఆయన కాంట్రాక్ట్ అవసరాల కోసం వైసీపీకి జైకొట్టారని, సీఎం జగన్ని ఆకాశానికి ఎత్తుతూ ఫుల్ పేజీ ప్రకటనలిచ్చారంటూ సదరు పేపర్ కటింగులను కళ్యాణదుర్గం టీడీపీ శ్రేణుడు అధిష్టానానికి పంపాయట. ఇప్పటికే వైసీపీ కళ్యాణదుర్గంలో అభ్యర్థిని సైతం ప్రకటించింది. అక్కడ అనంతపురం ఎంపీగా ఉన్న రంగయ్య ఇక్కడికి షిఫ్ట్ అయి ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే టీడీపీ టికెట్ రేసులోకి ఉన్నం వర్సెస్ ఉమామహేశ్వర్లకు తోడు సురేంద్రనాయుడు ఎంటర్ అవడంతో నియోజకవర్గం క్యాడర్లో అయోమయం నెలకొంది. వ్యాపారవేత్తగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి అని సురేంద్రపై మిగిలిన రెండు వర్గాలు ప్రచారం మొదలుపెట్టాయి. దాంతో అసలు టికెట్ ఎవరికి దక్కుతుందో అర్థం కాక తలలు పట్టుకోవాల్సి వస్తుందట కళ్యాణదుర్గం తమ్ముళ్ళకి.